డిపార్ట్మెంట్ లో హౌస్ కీపింగ్ అలాగే భద్రత వీటి మీద పాదయాత్ర చేయాలని చెప్పేసి మన మేనేజ్మెంట్ అనుకున్నది. అలాగే నిన్న సిద్దిపేట లో కూడా జరిగింది. పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అయినప్పటికీ మన డిపార్ట్మెంట్ లో మన ప్లస్ యూనియన్స్ అన్ని కలిసి చేయాలని చెప్పేసి అనుకున్నాయి. గత 2 years నుంచి మన ఏకే ధావన్ గారు బోత్ సైడ్స్ ఇన్ఛార్జ్ అయిన నుంచి ఆయన హెచ్ఓడి గారు కేర్ తీసుకొని ఎకౌంటీ నుంచి డంపర్స్ ప్లస్ అవి తీసుకొచ్చి లోడర్స్ మొత్తం అంటే 89లో ఏ రకంగా అయితే ఉందో ఈ రోజు ఆ రకంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ కృషిలో భాగస్వామ్యం అయిన ధావన్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. Dear RMHP family members, this is an awareness program for all of us that apart from room and your cabin of machine, there are many things which we have to observe. Though there are volunteers looking after safety aspects, there are union members who are helping us giving feedback, but it becomes duty of all of us to have a visit around. So this is only a proactive start approach to inculcate that all of us should at least visit some area every day and give required feedback for a better working condition. So I hope we'll also continue this, but I hope this message goes to everybody and all of us at least visit one area and give feedback that how we can improve. Then only the purpose of this particular thing will be achieved. Thank you. Dear colleagues and union trade union leaders, నేను 7 years సేఫ్టీ ఇన్ఛార్జిగా పనిచేశాను. 7 years నేను తీసుకునే రోజున RMHPలో యాక్సిడెంట్స్ రికార్డ్స్ 36 ఫర్ యానం 36 యాక్సిడెంట్స్. ఆ 36 యాక్సిడెంట్స్ నేను 15 యాక్సిడెంట్ దాకా పట్టుకురాగలిగాను. ఇప్పుడు ప్రాబ్లము నా అనాలిసిస్ మొత్తం చూసుకుంటే ఏమైందంటే హౌస్ కీపింగ్ ఈజ్ ద జెన్సిస్ ఆఫ్ ది యాక్సిడెంట్. హౌస్ కీపింగ్ కనుక బాగుంటే అక్కడ యాక్సిడెంట్ అవ్వట్లేదు. దాన్ని ఫస్ట్ అటాక్ చేసుకుంటే హౌస్ కీపింగ్ కనుక మనం అటాక్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సిడెంట్స్ తగ్గుతాయి. యాక్సిడెంట్స్ వల్ల ఎంప్లాయ్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ లేబర్ అవ్వచ్చు, ఎవరైనా కానీ యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ప్లాంట్ సఫర్ అవుతుంది. ఒక 3 నెలలు కనుక 3 months ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం. ఆ విషయం మీ అందరికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ 3 months ఐఓడి కనుక లేకపోతే 3 months ప్లాంట్లో ఐఓడి 0 అయితే మనం ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం కంపెనీ. అది మన పొజిషన్. RMHPకి వచ్చేసరికి ఎక్కడైతే ఇప్పుడు మిత్రులందరూ చెప్పారు, చాలా చోట్ల చాలా రకరకాల మెటీరియల్ స్క్రాప్ ఉంది. మెటాలిక్ స్క్రాప్, రబ్బర్ స్క్రాప్, స్పిల్లేజ్, డిఫరెంట్ ప్లేసెస్లో హీప్స్, అవన్నీ ఆల్మోస్ట్ 60-70% క్లియర్ అయిపోయాయి. మిగిలింది కూడా మరి టాప్ మేనేజ్మెంట్ మనకు ఒక అసైన్మెంట్ ఇచ్చింది. ఆ అసైన్మెంట్ ఏంటంటే యాక్సిడెంట్స్ మెయిన్లీ మనకు రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికి ఈ సంవత్సరంలో మనకి 4 రోడ్ యాక్సిడెంట్లు అయినాయి. అలాంటివి కాకుండా ప్లస్ మన డిపార్ట్మెంట్లో ఎక్విప్మెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇమ్మీడియట్లీగా ఈజీలీ అప్రోచబుల్గా ఉండేటట్టుగా చూడటం కోసం మేనేజ్మెంట్ సర్వేలెన్స్ అబ్జర్వేషన్ పెట్టింది. దానివల్ల గుడ్ రిజల్ట్ వస్తుంది లాస్ట్ 3 months నుంచి. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఈ పాదయాత్ర అనేది కానీ స్పెషల్గా అందరికి కూడా కాంట్రాక్ట్ లేబర్కి, మన ఎంప్లాయీస్కి అందరికి కూడా ఇది ఒక అవేర్నెస్గా ఉండాలని పాదయాత్ర ఫర్ ది అవేర్నెస్ ఆఫ్ ది హౌస్ కీపింగ్ అండ్ సేఫ్టీ. ఈ 2 కనుక బాగుంటే మనం బాగుంటాం, మనం మంచి ప్రొడక్షన్ వస్తుంది. మన పొజిషన్ ఏదైతే ఉందో మనం ఈరోజు అందరు కస్టమర్స్కి సాటిస్ఫాక్టరీగా మనం మెటీరియల్ పంపగలుగుతున్నామో దాన్ని కంటిన్యూ చేస్తూ అది సస్టైన్ చేసుకొని మనం ముందుకెళ్తామని కోరుకుంటూ, ఇలాంటి మరి పాదయాత్రలో అందరూ దీని అవేర్నెస్ మీ అందరూ మన అందరు కొలీగ్స్కి మన ఎవరైతే ఉన్నారో మరి సబార్డినేట్స్కి చెప్పి వాళ్ళని కూడా అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటూ పాదయాత్ర సాగిద్దాం. థ్యాంక్ యూ. వసుంధర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి
సీనియర్ అధికారులకు నా తోటి కార్మికులందరికీ కూడా ఈరోజు ఈ పాదయాత్ర సందర్భంగా ఆర్ఎంహెచ్పి మరోసారి హైలైట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆర్ఎంహెచ్పి అంటే స్పిల్లేజ్లు, జామింగ్లు, డ్యామరేజ్లు ఈ పదాలు వినపడాయి. ఇప్పుడు అవన్నీ కూడా నెమ్మదిగా మనం క్లియర్ చేసుకుంటూ మన డిపార్ట్మెంట్ని టైం లైన్లో తీసుకురావడం కాదు, ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ప్రొడక్షన్ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ అన్నింటిలో కూడా నెంబర్ 1 పొజిషన్కి వచ్చాం. అలాగే ఇంకా కొన్ని 25, 28 ఇలా రోడ్లు కొన్ని ఇంకా అక్కడక్కడ మనం పర్మనెంట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గతం కంటే ఈ సంవత్సర కాలంలో 2-3 రోడ్లు మనం ఓపెన్ చేసుకున్నాం, ఇనాగ్రేట్ చేసుకున్నాం. అలాగే లిఫ్ట్ కూడా ప్రాసెస్లో ఉంది. అంటే మంచి వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే ఎంప్లాయీస్కి క్రియేట్ చేయబడద్దో అప్పుడు బాగా ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మన హెచ్ఓడి గారు అలాగే మన జిఎంలందరూ కూడా గుర్తించి, ముఖ్యంగా దావన్ గారు వీళ్ళంతా కూడా ఆపరేషన్ సైడ్ నుంచి మెకానికల్ సైడ్ నుంచి కూడా గుర్తించి ఎప్పటికప్పుడు మంచి చేయడం అనేది ఈ పాదయాత్రలో ప్రధాన ఉద్దేశం. కాబట్టి భవిష్యత్తులో ఈ అవేర్నెస్ ని కంటిన్యూ చేస్తూ ఆర్ఎంహెచ్పిని ఈ నెంబర్ 1 పొజిషన్ ని పర్యావరణ అలా కొనసాగేట్టుగా ఉండాలని, అలాగే నాదో సూచన ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఎంప్లాయీస్ నుంచి ఏమన్నా సజెషన్స్ పలానా ఏరియాలో ప్రాబ్లం ఉంది, విలేజ్ ఉంది, లేదంటే ఇట్లాగా సేఫ్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇన్ఛార్జీలు కూడా ఆ రోజు మీటింగ్లో ఎప్పటికప్పుడు మాట్లాడి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. And Basantarao sir are creating such awareness or housekeeping, which is very important. Awareness is very important for safety, because we have seen some accidents in RMHP when due to spillage pulley got jammed, and when people were cleaning the jam, then accident occurred. And this problem is very high in rainy seasons. So if spillage is stopped, and there should be cause of spillage should be attacked. The cause of spillage should be attacked so that it doesn't occur. And if the small spillage can be cleaned easily, if heavy spillage is there, then it becomes very difficult, inhuman job to clear it. So I think that cause of spillage, why spillage is occurring, that is important thing. So in that way, housekeeping will improve, and if housekeeping will improve, then other minor things. So as we know that 2 things are very important. One, unsafe condition. Accident occurs due to 2 things: unsafe condition and unsafe acts. So here this initiative is for to avoid the unsafe conditions. So once again I thank RMHP department for creating the awareness to the employees so that safety can be improved. Respected CGM RMHP, my senior colleagues, union leaders, and my dear friends, this is the occasion where management has given one guidance, not the direction, to take up the Padyatra collectively with all the department, all the group together, to find out the areas of bottlenecks connected with the safety and housekeeping. This motive is to see, because when we go alone, we find something, we go with 2, we find something, we go with many eyes, we can find many things together. And if we go many things together, the solution also comes together at one particular point of time, the moment we see something and we take up the things. And togetherness, this brings many of the difficult hurdles, very one big guidance under the leadership of our HOD, we are taking up, we are beginning, and we hope that this beginning will give further boost in the performance of our department where any bottleneck is hiding and we are not able to face it out. Thank you, this collectiveness as it is being shown, and will continue from today, and will take the work of this very good beginning of the department. Thank you all. Very good morning to all of you. It is a very good step to start with. When we are all coming together and getting together is itself a success. So already when housekeeping and safety is very good, then we got success. So it has started and it will go.
And housekeeping is nothing but there should not be any scrap, any spillage at any convey. So 50% of the problems will be solved. That spillage and scrap, if it is removed, then we will remove everything if it is there. And this is a start of this, and a very good a start for this. Thank you. Leaders, the innovative approach again take our plant forward so that ultimate target is to achieve zero accident and improve the productivity by reducing the breakdowns. Let us all come together and move forward, take this initiative forward and make this plant success again. Thank you very much. ఈ పాదయాత్ర కార్యక్రమం ఏదైతే మొదలెట్టారో మేనేజ్మెంట్ చాలా ఆర్ఎంహెచ్పీకి అయితే చాలా రెలవెన్స్. ఎందుకంటే మనకి హౌస్ కీపింగ్ లేకపోతే శాస్త్రి గారు చెప్పినట్టుగా మెయింటెనెన్స్ బాగుంటుంది, హౌస్ కీపింగ్ కూడా స్టార్ట్ అవుతాయి. విలేజ్ క్లీన్ చేయకుండా ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి. నేను లాస్ట్ 2 years బ్యాక్ వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రీగా మూవ్మెంట్ అనేది లేదు. ఈరోజు చూస్తే ఎంత ఆనందంగా ఉన్నదంటే ఎక్కడికైనా మనం ఈజీగా వెళ్ళచ్చు. ఆ మెయింటెనెన్స్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు ఈజీ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. అదంతా క్రియేట్ చేయడానికి అలాగే ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం మొదలెట్టారు. అది విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. పాదయాత్ర అన్నది ఈ పాదయాత్ర యాక్చువల్గా మనం అందరం RMHP is a vast area located in different areas, yard, conveyors, galleries, heights, depths లో ఉంది. సో ఇవన్నిటికీ సేఫ్టీ అండ్ హౌస్ కీపింగ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మన ప్రొడక్షన్ లెవెల్స్ కానీ ఏదైనా ఇంక్రీజ్ చేయడానికి. ఈ పాదయాత్ర అన్నది ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి జనాల్లో మొత్తం మన రిలేటెడ్ ఎవ్రీబడి అంటే రైట్ ఫ్రమ్ కింద నుండి పై టాప్ లెవెల్ వరకు పాదయాత్రలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే మనకి ఒక అవేర్నెస్ అన్నది అందరికీ పెరుగుతుంది. అంటే జనరల్గా మామూలుగా అలా వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది. సో అలాంటివి అది సేఫ్టీ ఏదన్నా ఉన్న మెజర్స్ ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా లేదా హౌస్ కీపింగ్ ఎలా డెవలప్ చేయాలి ఇవన్నిటి కోసం ఇండివిజువల్గా ఆలోచించిన రోజే అందరూ గ్రూప్గా ఒకసారి వెళ్ళి చేసేస్తే అలా అని ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ పాదయాత్ర చాలా మంచి ఓపెన్ చేశారు. ఇలాంటివి ఇంకా కంటిన్యూ అవుతాయని మన డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ తోటి ఆల్రెడీ చాలా బాగుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని ఇంకా మంచి ప్రొడక్షన్ లెవెల్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Actually, this is a very good initiative. Padayatra will be actually helping us in identifying the problems in at an early stage. Actually, when many people are moving together, the chances are high that problems will be found out early. And the saying goes that a stitch in time will save 9. So actually, when the problem is identified early, then it will be easy to rectify the problem also. And most of the maintenance problems will be solved if housekeeping is okay. That way also it is very helpful. This is a very good initiative. I wish that RMHP will come up in flying colors in this aspect. Thank you. All senior colleagues and union leaders. This is Padayatra is very recently the second step towards the awareness of safety and environmentality. Already we have started the night surveillance visit every day with officers, and this Padayatra will be collected together to see the area which is safe and workable. We are moving everywhere, but not in collective way. This is the opportunity we should do together and find out these difficulties and obstacles in the area so that we can go ahead. Thank you very much. Actually, this reminds me of my younger days and RMHP younger days when almost every day I used to have Padayatra. And RMHP is such a place where unless you walk, you do not know what is RMHP. Unless you walk, you have not worked in RMHP. हर इक्विपमेंट, हर गैलरी, हर ड्राइव, हर पुली कुछ होता है. हमको उसको सुनना है, उसको फील करना है, उसको देखना है. और अगर अकेला सुनेंगे, अकेला देखेंगे तो साथ में सुनेंगे तो डेफिनेटली कुछ ज़्यादा सुनेंगे.
हम लोग ऑफिस में कुछ कुछ फोटोज आता है आजकल, फोटो देख के ये आया करके वो सब होता है, साथ में देखेंगे तो फोटो जरूरत नहीं पड़ेगा, और साइड में झगड़ा करेंगे तो जल्दी जल्दी कुछ ना कुछ सोल्यूशन निकल जाएगा। सो दैट इज द मोटो। साथ में जाएंगे, साथ में झगड़ा करेंगे, साथ में चलेंगे, डेफिनेटली कुछ ना कुछ सोल्यूशन निकल जाएगा। दैट इज द फाइनल एम ऑफ असेंबलिंग हियर। सो लेट्स मूव ऑन, लेट्स मार्च ऑन। Respected CM Operator Ravan garu, my dear friends and colleagues. సో పాదయాత్ర యాక్చువల్గా మనకి 3 రకాల యాత్ర ఉంటుంది: పాదయాత్ర, బైక్ యాత్ర, బస్సు, ట్రైన్ అని. కానీ మ్యాక్సిమం 80% ఆఫ్ విజిబిలిటీ ఉండేది పాదయాత్రలో, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 360 degrees చూస్తాం. ఇదే బైక్ యాత్ర పెట్టాం అనుకోండి, ఆల్మోస్ట్ 30% అయిపోతుంది. అదే కార్ యాత్ర అంటే ఏమి కనిపించింది అలా కూడా. ఇది మేనేజ్మెంట్ కాన్సెప్ట్ కానీ ఎటువంటి కాన్సెప్ట్ కానీ ఏంటంటే పాదయాత్ర వెళ్ళేటట్టు మనం సరౌండ్ మ్యాక్సిమం చూడగలుగుతాం. సో దీనికి ముందు కూడా మనకేంటి ఈ నైట్ ఒక 3 months నైట్ సర్వలెన్స్ కమిటీస్ అని కూడా వేసారు. సో అందులో కూడా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఈ పాదయాత్ర ఇది అన్నింటి ఏంటంటే డెఫినెట్గా మనం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆల్మోస్ట్ దాన్ని మనం ఐడెంటిఫై చేద్దామంటే ఈ రోజు కాదు రేపైనా రెక్టిఫై చేయగలుగుతాం. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే పాదయాత్ర అనేది ఏదైనా సరే, పాదయాత్ర ఎవరు చేస్తారో వాళ్ళు జనరల్ విజయం వాళ్ళు భరిస్తుంది. ఎందుకంటే పొలిటికల్గా చూడండి, మన వర్క్ విషయంలో చూడండి, ఏదైనా సరే పాదయాత్ర అనేది ఎప్పుడు నడిచి వెళ్తే మటుకు చాలా మటుకు 80% ప్రాబ్లం మనకి సాల్వ్ అవుతాయి. సో ఈ కాన్సెప్ట్ మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చిన నిర్మంది సభలు నడిపిస్తున్న నిర్మంది గారికి, అలాగే సెక్షన్ యాడ్ అయిన CGM వసంతరావు గారికి, కొలీగ్స్కి, తర్వాత ఆఫీసర్స్కి ముందుగా నమస్కారాలు. ది సేఫ్టీ అవేర్నెస్ అండ్ హౌస్ కీపింగ్ గురించి మన పాదయాత్ర పెడదాం అనేసి హెచ్ఓడి గారు చెప్పడం జరిగింది. దాదాపుగా మన RMHP అంతా విలేజ్ తోటే నిండిపోయి ఉంది. దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు తీయడం మొదలెట్టారు. కొంతవరకు తీయగలిగారు, ఒక 40%. ఇంకా 60% ఎక్కడికక్కడ మెకానికల్ వేస్టేజ్, తర్వాత స్పిల్లేజ్ ఉంది. అది కూడా తీసి ఎటువంటి ప్రమాదాలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, ఎటువంటి ఏ ఎంప్లాయీ అయినా సరే ప్రమాదం జరగకుండా చూసుకోవాలని, అలాగే ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ప్రతి ఏరియాకి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వారందరూ అమరకాలు ఇంట్రెస్ట్ చూపించి అదంతా క్లియర్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఏదైతే ఈరోజు పాదయాత్ర అనుకున్నామో హౌస్ కీపింగ్ మరియు సేఫ్టీ మీద, దీంట్లో పాల్గొన్న OHP ఆపరేషన్ అధికారులు, అలాగే CHP ఆపరేషన్ అధికారులు, IOSA అధికారులు, అలాగే CHP మెకానికల్, OHP మెకానికల్, CED, అలాగే సేఫ్టీ మరియు యూనియన్ ప్రతినిధులందరికీ కూడా ఎలక్ట్రికల్ అత్యధికంగా కనపడే లోపాలు మనకి బయటకు వస్తున్నాయి. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఆపరేషన్. ఎలక్ట్రికల్ నామినల్ గా ఏదైతే ఉందో ఆ నామినల్ కేబుల్స్ వగైరా ఉన్నాయో అవి తీర్పించాలి. నేను అంటే గుర్తింపు యూనియన్ గా చెప్పేది ఏంటంటే, ఈ పాదయాత్రలో ఏవైతే ఫైండ్ అవుట్ అయ్యాయో హెచ్ఓడి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి ఒక్కొక్క ఏరియా అది ఇమీడియట్ గా వెళ్ళే లోపల తీసేసే వెళ్ళాలని చెప్పేసి, అది క్లీన్ చేసే వెళ్ళాలని చెప్పేసి నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ కి ఆటంకం కలిగించే కార్యక్రమం కాబట్టి మీరు బాధ్యత తీసుకొని ఎవరికి నియమిస్తారో ఏం చేస్తారో తెలియదు, మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు you want to release me, please do it as early as possible. Kindly, because अपना ये प्लांट हम लोग का पैसे दे रहे हैं, वो पैसे से हम लोग घर बना रहे हैं. हम लोग का घर ऐसा रहने तो हम लोग रहेगा क्या बोलिए? This is question to everybody. This is to trade unions, officers, everybody. Company is giving money to us. वो money से we are making our house. If our house is like that, can you eat in that house? But the house, the plant which is giving money is in the
very bad shape. Kindly take it to the heart. I am telling, by my heart and I am telling, please take the initiation. Please complete the whatever we have find out, whatever debris, whatever is the spillages, whatever it is there. Please complete it so that drains, everything, drains itna paisa kharcha karke, crores of rupees they have spent. There are 5 to 6 people, round the clock they are working. People are complaining because it has become pond, it has become swimming pool, like that they used to tell. That what sunne to हमको बहुत बुरा लगता है. Kindly take the all people initiation. Please do it. This is the model. इसके लिए इधर लेके आप लोग सबको दिखाने के लिए kindly do it. And I am requesting Mr. P.N. Jagaru, if anything is required, you take the help from the CED. Please make a park here, and definitely we will call CMD here. So, please, Mr. Narsingh Rao, give the total status where the material is there, everything, all the concerned people you will send. You people has to put the date, completion date you have to put, so that unions will be aware of it. Necessary, you can take the help of the unions also. Please kindly follow it, and let us one day, before my retirement, one day we will call CMD Garu for Padayatra. Thank you very much.